ఈరోజు మనము బేసన్తో శనగపిండితో మురుకులను చేసుకోవడం చూపిస్తాను. మురుకులు అంటే కొద్ది ప్రాంతాల్లో సేగు అంటారు. ముందుగా శనగపిండిని తీసుకొని ఉండలు లెక్కలో జల్లించాలి. ఈ విధంగా జల్లించడం వల్ల మురుకులు చాలా టేస్టీగా వస్తాయి. వామ కేజీ పిండికి 1/2 స్పూన్ వామ, 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, కారం టేస్ట్ని బట్టి, ఉప్పు మనం తగినంత, వేడి చేసినటువంటి నూనె, కొద్దిగా పసుపు వేసి వేడి చేసినటువంటి నీటిని పోసుకోవాలి. మళ్ళీ వేడి చేసినటువంటి నీటిని పోసుకోవాలి. పోసుకొని కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని ఒక దగ్గర పెట్టుకోవాలి. తగినంత నీళ్ళు పోసి ఒత్తి పెట్టుకొని అందుకెళ్ళి కొద్దిగా తీసుకొని వాటిని మరలా ఈ విధంగా పిసుకోవాలి. అవసరం ఉంటే నీళ్ళు వేసుకోవాలి, లేకపోతే లేదు. ఈ విధంగా నూనెను వేసుకొని తీసుకోవాలి. మురుకుల పీటతోటి మురుకుల్ని ఉత్తి సేగుని వచ్చేసిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని మురుకులను తయారు చేసుకోవాలి. శనగపిండి మురుకులు రెడీ. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.